నమస్తే అండి. నేను కన్వర్జేషన్‌ని రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? ఓకే. బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 8th October హ్మ్. 1998. హ్మ్. టైం? మధ్యాహ్నం 12 o'clock. ప్లేస్? హైదరాబాద్. ఈ 12 రెక్టిఫైడ్ టైమా? అవును, రెక్టిఫై టైం. మీరు రెక్టిఫై చేసింది. 12 రెక్టిఫైడ్. ఓకే. సరే చూద్దాం. అసలు ఒరిజినల్ టైం ఎంత? ఒరిజినల్ టైం నేను చెప్పింది 12:05. ఆహా. ఓకే. ఓకే, ఏమొచ్చింది మీకు? మా ధనుర్లగ్నం వచ్చింది. ధనుర్లగ్నము, భరణి నక్షత్రం. ఓకే. ఓకే, చక్కగా సరిపోయింది. ఓకే. 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 చెప్పాలి, ఏం చేస్తున్నారు మీరు? ఏం కావాలి మీకు? యాక్చువల్లీ నాది ఏంటంటే, నేను ఫస్ట్ టైం మిమ్మల్ని కన్సల్ట్ అయినప్పుడు నాకేంటంటే 2016 మ్మ్. ఆగస్ట్ సెప్టెంబర్ 2 సార్లు, ఆగస్ట్ 15th, సెప్టెంబర్ 15th, టూ టైమ్స్ నాకు ఫస్ట్ ఆగస్ట్ 15th రోజు ఏమైందంటే ఒక యాక్సిడెంట్ అయింది. మ్మ్. అయితే యాక్సిడెంట్ అప్పుడు ఏమైందంటే నాకు ఫిట్స్ రావడం లాంటిది అనమాట. కాకపోతే అది ఫిట్ లాగా కాదు, ఎపిలెప్సీ లాగా కొంచెం అడ్వాన్స్ స్టేజ్ లో ఉండే. మ్మ్. అప్పుడు పెద్దగా కేర్ ఏం తీసుకోలేదు, జస్ట్ బైక్ డ్యామేజ్ అయింది, చిన్న చిన్న దెబ్బలే దాకానే అనుకున్నాం. మ్మ్. దాని తర్వాత సెప్టెంబర్ 15th రోజు ఉన్న పలంగా పడిపోయాను అనమాట, అలాగే కూర్చొని కూర్చొని. ఒక మ్మ్. ఆల్మోస్ట్ అది ఒక డెత్ లైక్ సిచ్యువేషన్ అయింది. మ్మ్. నాకు ఒక 6 hours ఏమో టైం పెట్టారు అంతే. మ్మ్. మా వంతు ప్రయత్నం అయితే చేస్తాము, ఇంకా బతికితే బతుకుతారు లేకపోతే లేదని సైన్ కూడా తీసుకున్నారంట. మ్మ్. సో దాని తర్వాత అప్పటి నుంచి ఇంకా అది అడ్వాన్స్ ఎపిలెప్సీ అని ఇంకా ఒక ఫేమస్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అక్కడ నుంచి ఇంకా గోళీలు వాడడం స్టార్ట్ చేసినాం. మ్మ్. ఇంకా అప్పటి నుంచి రెగ్యులర్ గా అది గోళీలు వాడడం వల్ల అది కొంచెం ఒక స్లైట్ ఆఫ్ ఒక బాడీ అనేది మొత్తం స్లోగా అయిపోవడం, ఒక రకమైన వీక్నెస్, డల్నెస్, డిప్రెషన్ లాగా అట్లా అయింది. మ్మ్. అది కాకుండా ఏంటంటే 2016 లో కూడా సేమ్ అలాగే ఒక రిలేషన్షిప్ రావడం, దాని తర్వాత అది ఇప్పుడు ఈ 2018 ఆ డిసీజ్ ప్రాంతంలో గురించి బ్రేక్ ఒకసారి అవడం. చెప్పండి. డిసీజ్ ఏంటిది అది? సీజర్స్, అదే ఎపిలిప్సీ, నరాలకు సంబంధించింది. ఓకే. ఓకే. సో దానివల్ల అదే ఏమవుతుంది? ఎఫెక్ట్ ఏమవుతుంది? అదే ఫిట్స్ అనుకోండి, ఆహా, ఫిట్స్ లాగా రఫ్గా. ఎఫెక్ట్ అవుతుంది. అర్థమైంది. ఓకే, రైట్, ఆల్ రైట్. ఓకే, గో హెడ్. ఓకే, రిలేషన్షిప్ బ్రోక్ అయింది. రిలేషన్షిప్ కూడా బ్రేక్ అయింది. ఇంకా అంతకుముందు నాకు తెలిసి నా లైఫ్ లో ఏంటంటే ఒక ఈవెంట్ కూడా ఏంటంటే, వావ్, నాకు స్టడీస్ కావచ్చు అవి నా ఏదో అలా నడుస్తుండడమే తప్పితే మ్మ్. ఒక్క స్టేజ్ కూడా ఏంటంటే ఒక్కసారి కూడా నా పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు నా లైఫ్ లో పీక్ ఎప్పుడు చూడలేదు. మ్మ్. మ్మ్. దాని తర్వాత నేను 2020లో మిమ్మల్ని కన్సల్ట్ అయినాక అప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడగడం జరిగింది. హెల్త్ గురించా? ఏంటంటే నాకు హెల్త్ గురించి ఎప్పుడు నాకు క్యూర్ అవుతుంది అని చెప్పి అడిగి ఒక నంబర్ ఇచ్చాను. మ్మ్. 115 అనే ఏదో రాండమ్ నంబర్ ఇస్తే అప్పుడు మీరు చెప్పారు ఏంటంటే, లేదు మీకు క్యూర్ అయితే కంప్లీట్ క్యూర్ అని చెప్పలేము కానీ మాక్సిమం తగ్గిపోతుంది, రికవరీ అయితే అవుతుంది. ఇది మార్చ్ ఏదైతే చాలా అయితే స్టార్ట్ అయిందో అదే ఎండింగ్ కి మీకు మొత్తం క్యూర్ చేస్తుంది అని అయితే మీరు చెప్పారు. మ్మ్. సో అలా చెప్పినాక ఒక 2021 ఆ ప్రాంతంలో అనుకుంటా, అలాగే మీరు ఇది కూడా చెప్పారు ఏంటంటే ట్రీట్మెంట్ కూడా చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అని చెప్పి చెప్పారు. మ్మ్. మ్మ్. అలాగే నాకు తెలిసిన ఒక వన్ ఆఫ్ ద అదే అభిజ్ఞ అని వన్ ఆఫ్ ద ఆస్ట్రాలజర్ ఉన్నారు అనమాట. మ్మ్. మ్మ్. సో అతను ఏంటంటే ఇలాగే కాకపోతే ఏంటంటే అతనికి ఆస్ట్రాలజీ గురించి కాదు, కొంచెం హెల్త్ ఏమైనా ట్రీట్మెంట్ చేంజ్ చేయొచ్చు అని ట్రీట్మెంట్ గురించి అడిగాను అనమాట. హీజ్ నాలెడ్జ్ చాలా పెద్దగా ఉందని. మ్మ్. మ్మ్. సో అయితే ఆయన ఒక ఆయుర్వేదిక్ సంబంధించిన ఒక అది చేశాడనమాట. సో మెడిసిన్ దాని ఇచ్చారా? నుంచి ఇంకా వెస్టర్న్ నుంచి మెడిసిన్ ఇచ్చారా? ఆయుర్వేదిక్ సంబంధించిన మెడిసిన్ ఇచ్చాడు. మ్మ్. సో అది ఆల్మోస్ట్ మాక్సిమం క్యూర్ అయిపోయింది అనమాట. ఇంకా సూపర్. అప్పటి నుంచి ఇంకా గోళీలు వాడడం మాయం చేసి ఇక మ్మ్. అలా అలా నార్మల్ గా క్యూర్ అవుతుంటే, మ్మ్. అలాగే మీరు దాని తర్వాత 2021 ఆగస్ట్ 21st అనుకుంటా ఆ రోజు నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. మ్మ్. అప్పుడు అదేంటంటే మన ప్రిడిక్షన్ ఏంటంటే సెప్టెంబర్ 2020లో అయింది మనకి మ్మ్. కాన్వర్జేషన్. మ్మ్. సో మీరు చెప్పింది ఏంటంటే, లేదు ఇది డ్రైవింగ్ జాగ్రత్త ఉండండి, ఇది
చాలా పెద్దది, అంటే ఇప్పటి వరకు ఇచ్చిన అన్నిట్లోకి ఇది చాలా పెద్ద ప్రోగ్రెస్ అని చెప్పి చెప్పారు. ఉమ్, కెరియర్ కావచ్చు, రిలేషన్షిప్ అవి ఇవి అని చెప్పి. ఉమ్, కాకపోతే ఏంటంటే నాకు అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఏంటంటే, అంతకు ముందు ఏంటంటే అప్పుడు సీరియస్ అటాక్ అవుతుండే. ఉమ్. 2021 మాత్రం మొత్తం క్యూర్ అయినట్టు అనిపించింది. ఏం యాక్సిడెంట్ కాలేదు అప్పుడు. ఫేవర్ అయింది, యాక్సిడెంట్ అనే దాని వల్ల ఫేవర్ అయింది. ఆ అలా ఒక మంచి, అంటే నాకు అప్పుడైతే ఏం కాలేదు. సో ఆడికి ఆపోయింది అంటే, వీనస్ బాగుండే, సన్ కూడా బాగుండే. ఉమ్, కానీ మార్స్ లో మూన్ వచ్చినప్పుడు అయితే నాకు రిలేషన్షిప్ లో చాలా పెద్ద డ్యామేజ్ ఒకటి అయింది. ఉమ్, అలాగే కెరియర్ పరంగా కూడా చాలా పెద్ద, ఎట్లా అంటే నేను యాక్చువల్లీ ఏంటంటే నేను కన్సల్ట్ అయింది కూడా ఏంటంటే, నేను పాలిటిక్స్ లో ఉమ్, వెళ్ళాలనేది నా డ్రీమ్. ఉమ్, పొలిటీషియన్ అవ్వాలని. మా డాడీ ఏంటంటే సపోర్ట్ అసలు ఉండదు. ఉమ్, ఉమ్, అంటే ఆయన కొంచెం పాలిటిక్స్ లోనే ఉన్నా గానీ ఆయన అంత సపోర్ట్ ఏం చేస్తలేడు. ఉమ్, ఉమ్. నాకేంటంటే ఆయన పాలిటిక్స్ ఏం లో ఉండాలని చేస్తున్నారు? నేను మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. హలో. ఆయన పొలిటికల్ గా ఏం చేస్తున్నారు? ఆయన ఎక్స్ కార్పొరేటర్ ఉండే. ఓకే, ఓకే, రైట్. సో కాకపోతే ఏంటంటే ఆయన ఏంటంటే, నేను ఏ సపోర్ట్ చేయను నీకు అన్నట్టు చెప్పడం అనేది జరిగింది. ఇక సరే అని చెప్పి నేను కూడా అందుకని కన్సల్ట్ చేయడం అయితే, కాకపోతే ఏంటంటే ఇది ఇప్పుడు కాదు, కాకపోతే ఏంటంటే ముందు ఒక పెద్ద బ్యాడ్ ప్రోగ్రెషన్ జరుగుతుందని మీరు 2020లోనే చెప్పారు. కానీ అదే దాని గురించి పాలిటిక్స్ లో ట్రై చేశాను అనమాట. చాలా పెద్దగా ఒక ఒక డ్యామేజ్ లాగా అయింది అనమాట నాకు. డ్యామేజ్ అంటే కెరియర్ పరంగా అంటే డ్యామేజ్. అవునవును, అంటే నేను చదివింది ఎంబీఏ ఫినాన్స్ అనమాట. అది కూడా ఏంటంటే ఇంట్లో అది తట్టుకోలేక చదివిన, పాస్ అయినా సర్టిఫికేట్ ఇచ్చిన. కాకపోతే ఏంటంటే పాలిటిక్స్ అనేది నాకు మైండ్ లో అలాగే తిరుగుతుండే. ఇక నా సొంతంగా కాకపోతే ఏంటంటే మన తెలియకుండా కూడా ట్రై చేస్తుంటాం కదా. సరే ట్రై చేసి చూద్దామని చెప్పి ట్రై చేసినా గానీ అది మొత్తం అంతా రివర్స్ అయింది, కానీ నాకు ఒక స్టెప్ కూడా ముంగట వెళ్ళలేదు. దానివల్ల ఇక పాలిటిక్స్ లో సరిగ్గా చేయలేకపోయినాను. ఒక రకమైన లోనెస్, ఇది ఒక రకమైన డిప్రెషన్ లాంటిది ఇదంతా అయిందనమాట. కెరియర్ పరంగా చాలా పెద్ద దెబ్బతీసింది. అదే టైంలో రిలేషన్షిప్ కూడా దెబ్బతీసింది. 2 సార్లు అయింది ఇట్లా. ఇది 2 సార్లు మొత్తం అన్ని కూడా, ఇది వీనస్ ఇంకా సన్ లో ఏం కాలేదు కానీ మొత్తం అంతా మూన్ లోనే తీసింది అనమాట. మార్స్ లో మూన్ మొత్తం చిద్రదశలోనే తీసింది మొత్తం అంతా. ఒక చాలా ఏంటంటే అసలు నేను అనుకున్న డ్రీమ్ మొత్తం అంతా ఒక్కసారిగా మొత్తం స్పాయిల్ అయిపోయింది. చాలా పెద్దగా అయింది అదైతే అసలు. దాని తర్వాత ఇంకా మెల్లగా జాబ్, ఇక సరే అని చెప్పి నేను చదివింది ఎంబీఏ ఫినాన్స్ కదా, సో అకౌంట్స్ కి సంబంధించిన జాబ్ చేయాలని ఒక డ్రీమ్ తోని ఇక మెల్లగా స్టార్ట్ చేసిన. సో అప్పటి నుంచి ట్రై చేస్తుంటే నాకు ఏంటంటే కొంచెం ఆఫీస్ లో ఏంటంటే ఎవరన్నా నన్ను డామినేట్ చేస్తే నాకు నచ్చదు ఫస్ట్. అలా అని చెప్పి ఇప్పటికీ ఒక 4 jobs చేంజ్ అయినా. కాకపోతే ఏంటంటే ఇది జాబ్ ఏంటంటే October 6th కి నాకు మంచి జాబ్ వచ్చింది. ఏంటంటే అతను మా ఎండి ఎవరైతే ఉన్నారో కొంచెం ఫ్రెండ్లీ టైప్ అన్నట్టు. కొంచెం అతనితోని ఏంటంటే కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వడం కానీ అంత ఏంటంటే ఒక ఫ్రెండ్ లా ఉంటాడు అనమాట అతను. సో అప్పటి నుంచి ఇలా నడుస్తుంది అనమాట. ఇప్పటికైతే ఎంబీఏ ఫినాన్స్ లాగానే ఉంది. దీని తర్వాత ఇంకా లైఫ్ మీద ఏంటంటే ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే పాలిటిక్స్ కి ఇది మీరు చెప్పిన టైం ఉంది కదా, ఇది 2055 ఆ టైం అన్నారు కదా. సో ఇంకా మెల్లగా అప్పుడప్పుడే ట్రై చేద్దాం. ఇప్పుడైతే ఎంబీఏ అయితే చదివినాం కదా, అకౌంట్స్ కి సంబంధించిన జాబే చేద్దామని డిసైడ్ అయ్యి ఇలా ముంగటికి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేయాలి? ఎంబీఏ ఫినాన్స్ తో అకౌంట్స్ రిలేటెడ్ అది జాబ్? అవును, అకౌంట్స్ రిలేటెడ్, జిఎస్టీ, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం ఇట్లాంటిది అనమాట. బేసిక్ అకౌంట్ అట్లా. ఓకే, రైట్. సో చెక్ చేద్దాం, చార్ట్ ఎట్లా పోయిందో చెక్ చేద్దాం. అసలు మామూలుగా ఎలా ఉన్నది ఇప్పుడు, లైక్ 16 దగ్గర నుంచి కూడా చూద్దాం. చార్ట్లో బుధుడు రవి కన్నా ముందున్నాడు కాబట్టి డైరెక్ట్ మళ్ళీ వక్రించే అవకాశం ఉంది. కానీ ఆల్రెడీ బుధుడు కేతువు ఒకే నక్షత్రంలో ఉండడం వల్ల బుధుడికి వక్రత్వం వచ్చింది. కానీ కుజుడు ఆల్రెడీ డిస్టర్బ్ అవ్వడం వల్ల బుధుడికి క్యాన్సిలేషన్ వచ్చింది. సో 7th and 10th లాడికి ఎప్పుడైతే రెట్రోగ్రేట్ వచ్చి క్యాన్సిలేషన్ వచ్చిందో మనకి ఈ అకౌంట్స్, ఫినాన్స్ అనేది చాలా గట్టిగా కలిసే వస్తుంది, పైకి వెళ్తాం అనమాట. తర్వాత నెక్స్ట్ దశమంలో రవి, శుక్ర వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు చంద్ర నక్షత్రంలో. చంద్రుడు పంచమంలో ఉన్నాడు. ఓకేనా? సో రవికి 5వ స్థానం వచ్చింది. రవికి 5 రాకూడదు కదా, అర్కస్తు పంచమహ అనమాట. సో అందుకని ఏంటిది పవర్ఫుల్ పొజిషన్ ఇస్తాడు కానీ త్వరగా ఇవ్వనివ్వడు అనమాట. ఓకే, చూద్దాం దాని సంగతి. రవి డామినేట్ చేశాడు, భాగ్యాధిపతి డామినేట్ చేయడం. భాగ్యాధిపతి యొక్క నక్షత్రాధిపతి అష్టమాధిపతి పంచమంలో ఉన్నాడు. మళ్ళీ అక్కడ శుక్ర చంద్రుల పరివర్తన ఉంది. అంటే షష్ఠ అష్టమాధిపతులు 10, 5 స్థానాల్లో పరివర్తన. అంటే వాలిటిలిటీ అనేది కెరియర్ లో చూపిస్తా ఉన్నది.
సో ఓకే శుక్రుడు కుజుడు ఫలితాన్ని ఇస్తాడు. శుక్రుడు ఎలా ఉన్నాడు? కుజుడు వల్ల డ్యామేజ్ అయిపోయాడు. ఓకే, కుజుడు రాహు కలిసి ఉండడం వల్ల శుక్రుడు డ్యామేజ్ ఓకే అయ్యాడు. ఓకే, శుక్రుడు డ్యామేజ్ అయ్యాడు, బుధుడు అంటే మ్యారేజ్ కి డిలే కావడానికి ఏమేం జరగాలి, కెరియర్ సెటిల్మెంట్ లేట్ అవ్వాలంటే అది కూడా అవుతుంది. అట్లా ఒక్కొక్కటి లేట్ అవుతా ఉంటుంది. తర్వాత అంటే ఓకే షష్టాధిపతి ఇమ్యూనిటీ ఆఫ్ హెల్త్ చెప్తాడు. తర్వాత అష్టమాధిపతి ఎవరి ఫలితాన్ని ఇస్తాడు? మనకి బుధుడి ఫలితాన్ని ఇవ్వాలి, ఎందుకంటే అది కన్యకు వస్తాడు అనమాట చంద్రుడు పరివర్తన యోగం ఓకే వల్ల. సో చెప్పండి. లేదు మీరు చెప్పండి మీరు చెప్పండి అదే వింటున్నా. ఓకే పరివర్తన యోగం వల్ల అట్లా వస్తాడు. సో బుధుడు సరిగా లేడు, క్యాన్సిలేషన్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఓకే అయినా ఇది అష్టమాధిపతులు దెబ్బతిన్నాయి అనమాట. కానీ మనకి రిలీఫ్ అనేదానికి అవకాశం ఉంది, కానీ కొంత దెబ్బ అయితే తిన్నాయి. ఓకే, వక్రత్వ దోషాలు శుక్రుడు. సో ఏది రాదు, వస్తే మాత్రం తగ్గడానికి చాలా టైం పట్టడం, ఇబ్బంది పట్టడం అవుతా ఉంది. అట్లనే మీరు సూపర్ సెన్సిటివ్, ఎంత స్ట్రాంగ్గా ఒక్కోసారి చిన్న చిన్న విషయాలకి చాలా హట్ అవుతారో, డిస్టర్బ్ అవుతారు అనమాట. ఓకే, తర్వాత కుజుడు శని బలంగా ఉన్నారు, దీనివల్ల కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ ఆ శనికి వక్రత్వం ఉంది, క్యాన్సిల్ అయ్యి శని స్ట్రాంగ్ ఉన్నాడు, కానీ కుజుడు వీక్ అయ్యాడు. అంటే మనకి ఆలోచన ఒక ఇది ఉంది, కాకపోతే దాన్ని ఎగ్జిక్యూషన్ చేయడంలోనే ఛాలెంజెస్ ఇస్తా ఉన్నాయి. కానీ మనకి గ్లిటరింగ్ కూడా ఉంది, గురుకుజులు అపోజిషన్ ఉన్నారు కాబట్టి మనకన్నా తెలివికల్లోడు ఉండడు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మన మీద బాగా బిల్డ్ అవుతా ఉంటుంది. కనిపించే కదా. సో లగ్నాధిపతి థర్డ్లో ఉన్నాడు, శని రిప్రజెంట్ చేస్తాడు, శనికి క్యాన్సిలేషన్. సో గురువే లీడ్ చేస్తున్నాడు థర్డ్ హౌస్ని. థర్డ్, 5th, 10th 3, 5, 10 హౌజెస్ బాగానే ఆపరేట్ చేస్తాయి. కానీ ఇవి ఎట్లా ప్లే అవుతున్నాయో మనం చూడాలన్నమాట. అంటే ఈ చార్ట్లో అన్ని గ్రహాలకి వక్రత దోషాలు పడ్డాయంటే హెల్త్ కానీ రిలేషన్షిప్స్ కానీ ఏదో ఒక విషయం మీద ఎక్స్ట్రీమ్ వాలిటిలిటీని క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే లగ్నాధిపతి పూర్వ భాద్రపద నక్షత్రంలో ఉంటూ వక్రత్వాన్ని తీసుకున్నాడు. ఆయనకి వక్రత్వం క్యాన్సిల్ అవుతుంది శని వల్ల, కానీ 80% అవుతుంది, 100% అవ్వదు. దీనివల్ల ఏమవుతుందని అంటే పూర్తి స్థాయిలో ఒక దాని మీద మనం ప్రేమ పెంచుకున్నాం అనుకో, దాన్ని పూర్తిగా ఇవ్వనివ్వదు అనమాట. అర్థమైందా? సో చూద్దాం. 9లో జూపిటర్ ఇంకా కేతు కంజంక్షన్ ఉంది కదా. జూపిటర్ కేతు కంజంక్షన్ వల్లే కాదు, మిగిలిన గ్రహాలన్నిటికీ కూడా వక్రత్వాలు పడ్డాయి. తర్వాత రాహువు కుజుడు కలిసి ఉంటే కుజుడు డిస్టర్బ్ అయితే అక్కడ ఎవరు బలంగా ఉన్నారు? కుజుడికి యొక్క స్టార్లాడు కేతువుని దశమాధిపతి ఏమి చూడట్లేదు కదా, కుజుడేమి దశమాధిపతితో సంబంధం లేదు డైరెక్ట్గా. రాహు యొక్క స్టార్ లాడు కేతువు 7th, రాహువే బలం ఉంటుంది. 9 రాహు నవంచ, అదొక దోషం అనమాట. ఓకే సరే, ఇప్పుడు చార్ట్ ఎట్లా వెళ్తా ఉంది? చార్ట్ ఎట్లా వెళ్ళిందనంటే 2015లో 15 కాదు అసలు 14 నుంచి చార్టు ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మార్స్ సెక్స్టైల్ ఇచ్చింది. ప్రోగ్రెసివ్ సన్ నెటల్ మార్స్ సెక్స్టైల్ ఇచ్చింది. అంటే నెటల్ కుజుడికి అర్ధకోణ స్థితి ఫామ్ చేసినాయి. ఇవి 2014 అక్టోబర్ తర్వాత నుంచి 2014-15 అంటే మూన్లో వీనస్ లో హెల్త్ డ్యామేజ్ అయ్యింది. అర్థమైందా? కానీ అది బయటికి ఇప్పుడు మనకి ఇమ్యూనిటీ దెబ్బతిన్నప్పుడు ఇమ్మీడియట్ గా డే 2లోనే మనకి రిజల్ట్ వచ్చేది కదా, మీకు ఎగ్జిక్యూట్ అవడానికి లేట్ అవుతా ఉన్నది. అర్థమైందా? కొంచెం నాకు ఇంకొక ఈవెంట్ చెప్పడం మర్చిపోయినా. నాకు ఏంటంటే మా తాతయ్య అదే 2000 నిజంగా మీరు చెప్తుంటే గుర్తొచ్చింది. 2015లో కూడా నాకు ఒక యాక్సిడెంట్ అయింది. అప్పుడు కూడా సేమ్ ఇలాగే అటాక్ అయింది, కాకపోతే చాలా మైన్యూట్ దాన్ని మేము కూడా వదిలేసాం. కరెక్టే, అక్కడి నుంచే ప్రాబ్లం ఉన్నది. ఇక అక్కడి నుంచి డ్యామేజింగ్ ఆస్పెక్ట్ నుంచి రిలీఫ్ అవ్వాలి కదా. చార్ట్ రిలీఫ్ అవుతా ఉన్నది, ఇప్పుడు రీసెంట్ గానే రిలీఫ్ అవుతుంది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ రెట్రోగ్రేడ్ కి అసలు మళ్ళీ ఆ యురేనస్ అనేవాడు వక్రించాడు, దానికి ఏమీ లేదు, ఆస్పెక్ట్ లేదు, దానికి క్యాన్సిలేషన్ అంటే ఏం లేదు కదా. సో కాబట్టి ఇక చార్ట్ ఇక మళ్ళీ టైం పడుతుంది, రికవరీ కావడానికి టైం పడుతుంది. దాని తర్వాత మళ్ళీ మార్స్ దశ వచ్చింది. మార్స్కి ఎక్సెప్షన్ ఏముంది కాబట్టి మార్స్ దశ అంతా కూడా మనకి ఎక్స్పెక్టెడ్ గా ముందుకు పోదు అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. మార్స్ అనుకున్నట్టు పోవట్లేదు. ఇక మళ్ళీ ఇప్పుడు ప్రోగ్రెషన్ కి యోగకారకుడికి అసలు సంబంధమే లేదు. అర్థమైందా? ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మార్స్ కి సెక్స్టైల్ అర్ధకోణ స్థితి ఫామ్ చేసింది కుజుడితో. కానీ ఆ కుజుడు అనేవాడు వక్రత్వంలో ఉండడం వల్ల స్క్వేర్ ఆస్పెక్ట్ రిజల్ట్ ఇవ్వాలి ఆయన, అంతే. అర్థమైందా? సో ఆయనకి సెక్స్టైల్ కాస్త స్క్వేర్ లాగా ఆస్పెక్ట్ రివర్సల్ అనమాట, నెగిటివ్ ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఏంటిది, హెల్త్ డ్యామేజ్ అయిందంటే రికవరీ అవ్వడానికి ఇబ్బందే కదా. గురుకేతులు కాబట్టి ఆయుర్వేదిక్ వేరేది ట్రీట్మెంట్ మళ్ళీ మంచి టైం ఎక్కడొక్కడ అవకాశం వచ్చినప్పుడు మారుతుంది కాబట్టి అప్పుడు అవకాశం ఇస్తుంది. అప్పటిదాకా ఏముంది, అసలు ఏం అవకాశం లేదు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 0 degrees ఏమీ లేదు. ప్రోగ్రెసివ్ మూన్ 2018కి అట్లా ఉంది.
దాని తర్వాత అదే ఆ గురుబుక్తో వచ్చినప్పుడు కొంచెం చిన్నగా మెల్లమెల్లగా ట్రై చేస్తూ ఉంటుంది. 17 నవంబర్ 18 నవంబర్ ఒక చిన్నగా ఇస్తూ ఉంటుంది, కానీ అసలు ఆస్పెక్ట్ ఏమి రిలీఫ్ లేదు. ఓకే, దాని తర్వాత ఇక్కడ ప్రోగ్రెసివ్ సన్ వీనస్ కలిసి నెటల్ అసెండెంట్కి సెక్స్టైల్ ఇచ్చారు. అవి కొంచెం చిన్న లిఫ్ట్ అనమాట. అక్కడ ఎడ్యుకేషన్ పెండింగ్ ఉంటే దాన్ని ఫినిష్ చేసుకోవడానికో హెల్త్కి ట్రై చేయడానికో అట్లా అవకాశాలు తప్ప కాన్ఫిడెంట్గా ఏది ఇవ్వదు. అర్థమైందా? తర్వాత మెర్క్యూరీ బుక్ వచ్చింది. మెర్క్యూరీ నాట్ ఓకే కదా, మెర్క్యూరీకి పూర్తి స్థాయిలో ఓకే కాదు, కానీ ఇక చార్ట్ అసలు లిఫ్ట్ అయ్యే స్టేజ్లో వెళ్ళట్లేదు, కానీ టైం పడుతుంది. ఓకేనా, చూద్దాం అసలు. దాని తర్వాత ప్రోగ్రెసివ్ వీనస్ 2022లో నెటల్ సన్ కలిసి నెటల్ యురేనస్కి స్క్వేర్ ఇచ్చారు ఇద్దరు వచ్చి. అక్కడ గట్టిగా ఎమోషనల్ డ్యామేజ్, నేను చెప్పా కదా సూపర్ సెన్సిటివ్, చిన్న వాటికి ఫీల్ అయిపోతాం, డిస్టర్బ్ అవుతాం అని చెప్పా కదా. దానిలో ప్రోగ్రెసివ్ మూన్ అపోజిషన్ వచ్చేసాడు నెటల్ సన్ కి వీనస్ కి. ప్రోగ్రెసివ్ వీనస్ సన్ కలిసి నెటల్ దీనికి స్క్వేర్ ఇచ్చారు. ఇప్పుడే 2022లోనే ఇదే టైంలో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మార్స్ కి స్క్వేర్ అవ్వబోతున్నాడు 23 ఆ టైంలో. ఈ ట్రీట్మెంట్ ఇదంతా కూడా ఇక్కడే కదా మీరు ట్రై చేసింది ఇంచుమించుగా 23 అరౌండ్. సో అక్కడ మెర్క్యూరీ స్క్వేర్ అవుతున్నాడు కాబట్టి స్క్వేర్ ఆస్పెక్ట్ మళ్ళీ రివర్సల్ రిజల్ట్ ఇవ్వాలి. అర్థమైందా? రివర్సల్ రిజల్ట్ ఇవ్వాలి కాబట్టి మీకు రివర్సల్ రిజల్ట్ ఇచ్చింది. కానీ ఇదే టైంకి ప్రోగ్రెసివ్ 10th హౌస్ కూడా యురేనస్ కి స్క్వేర్ అయింది, చాలా వరకు క్లియర్ అయింది. కానీ ఇది ఏంటంటే ఇప్పుడు అనుకున్నంత స్థాయిలో ఉన్నామన్న సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వదు. అర్థమైందా? నేను అనుకున్నట్టుగానే ఉన్నాను అనేది ఇవ్వదు. కొంత అవకాశం ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అయితే అవకాశాన్ని ఇచ్చింది. అందుకే మనము చిన్న అవకాశాన్ని చూపించాం అనమాట. అక్కడ పెద్ద అవకాశం ఏమీ చెప్పలేదు, ప్రయత్నం చేయాలి, ఒక చిన్న అవకాశమే చెప్పాం. సో చార్ట్ అనేది ఇప్పుడు జాబ్ వచ్చింది కాబట్టి మనం అదే స్లో అండ్ స్టడీ అండ్ విన్ ద రేస్. మనకి టైం నెగిటివ్ లేనప్పుడు నచ్చని పని చేస్తే కూడా ఆ కర్మ కొంత విడిపోతుంది. అర్థమైందా? మన కోసం కాకపోయినా ఏదో రకంగా ముందు పోవడానికి చెయ్యాలి అంతే. దాని తర్వాత అవకాశం రావాలంటే ఎప్పుడు పోతుంది? 10th హౌస్ అనేది ప్రోగ్రెసివ్ 10th హౌస్ అనేది నెటల్ మార్స్ కి మళ్ళీ స్క్వేర్ ఇవ్వాలి. అంటే చాలా రూల్, అందుకే 2050 దాకా చెప్పాం అనమాట. అర్థమైందా? అక్కడ దాకా ఆస్పెక్టే లేదు కదా. జూపిటర్ కి ట్రైన్ ఇచ్చినా కూడా బాగానే ఉంటది. సో ఇప్పుడు ఏంటిది? సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్ లో పోతా ఉంది. రాహు దశ జరుగుతా ఉన్నది. రాహు స్టార్ లాడ్ ఎవరు? కేతు రాహు స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం చార్ట్ లో లేదు కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ ని సూచించాడు. అర్థమైందా? ఇక అంత సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్ లో పోతుంది. 26, 27 చేసిన కష్టానికి ఫలితం. ఓకే, ఇస్తుంది, గ్రో అవుతుంది మెల్లగా. మళ్ళీ ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ జూపిటర్ కి ట్రైన్ అవుతాడు. ప్రోగ్రెసివ్ సన్ నెటల్ జూపిటర్ కి ట్రైన్ అవ్వడం స్టార్ట్ చేశాడు. ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ జూపిటర్ కి అపోజిషన్ వచ్చేసాడు, బట్ స్టిల్ ఓకే. రాహులో శని ఎవరు? కేతు నక్షత్రంలో ఉన్నాడు. కేతు కుజ నక్షత్రంలో ఉన్నాడు. అబ్బా, ఓకే సరే. శని నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన గ్రహం లేదు. శని స్టార్ లాడ్ తృతీయంలో ఉన్నాడు కాబట్టి ఆ రాహులో శని వచ్చినప్పుడు ఓకే కొంత లిఫ్ట్ అనేది ఇస్తుంది. అర్థమైందా? 29-30 లిఫ్ట్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. సో మనం ప్రోగ్రెస్ చెప్పుకోవాలి. ఓకే, దాని తర్వాత ఇది అసెండెంట్ స్క్వేర్ సాటర్న్ ఉంది కదా, అది పనిచేయదు, రివర్స్ రిజల్ట్ వేస్తుంది. ఇప్పుడు ఎక్కడ పనిచేస్తుంది? అది పనిచేయదు, నెగిటివ్ గా పనిచేయదు అది అసెండెంట్ స్క్వేర్. ఎందుకంటే పనిచేస్తుంది. అది ఎప్పుడు పనిచేస్తుంది అంటున్నారు మీరు? రాహులో జూపిటర్ వస్తుంది కదా అప్పుడు. అదే రెట్రోగ్రేట్ అయి 5 degrees వచ్చాడంటే అది 2024లోనే పనిచేస్తుంది. అయిపోయింది అది ఆల్రెడీ. 5 degrees తీసుకోవాలి మనం, 7 degrees తీసుకోవద్దు. ఎందుకంటే వెనక్కి వస్తున్నాడు కదా, అది అయిపోయింది ఆల్రెడీ. ఓకే, ఇదేం బ్యాడ్ ఏమి ఇవ్వదు కదా ఇప్పుడు? ఇప్పుడేమి ఇవ్వదు, అయిపోయింది అది ఆల్రెడీ. బ్యాడ్ ఇచ్చేదంతా అయిపోయింది ఆల్రెడీ. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు వచ్చేసేసి ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ జూపిటర్తో పనిచేస్తుంది. రెట్రోగ్రేట్ అయినా కూడా జూపిటర్ ఓన్ స్టార్లో ఉన్నాడు కాబట్టి రెట్రోగ్రేట్ పనిచేయదు. సో 10th హౌస్ ట్రైన్ నెటల్ జూపిటర్ ఇవన్నీ మంచిగా ఫామ్ చేసుకుంటూ ముందుకు పోతా ఉంది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా మంచి, అంటే చార్ట్ అనేది వెళ్తుంది మెల్లగా ముందుకు వెళ్తుంది. రాహు దశ తీసుకుపోతా ఉంది, సెల్ఫ్ ఎఫర్ట్ రీత్యా మనల్ని ముందు తీసుకుపోతుంది. కేతు తృతీయంలో లగ్నాధిపతితో కలిసి ఉన్నాడు కదా, సో గుడ్. తర్వాత బుధుడు వస్తాడు. సో బుధుడు వస్తే ఇక లగ్నానికి పాప అయిన వాడికి వక్రత దోషం వచ్చి క్యాన్సిల్ అయింది కాబట్టి సూపర్ కదా. సో బుధుడు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాడు. అందరికీ రెసిషన్, మనకు మాత్రం పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. ఎందుకంటే అందరూ బాగున్నప్పుడు మనం బాధపడ్డాం, మరి అందరూ బాధపడేటప్పుడు మనం కూడా బాగుండాలి కదా కనీసం. కాబట్టి మనల్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ప్రోగ్రెసే చెప్తాం అనమాట. సో ప్రోగ్రెస్ మెర్క్యూరీ 10th హౌస్కి సెక్స్టైల్ ఇస్తుంది, యురేనస్కి సెక్స్టైల్ ఇస్తుంది. మంచి ఆస్పెక్ట్ స్టార్ట్ అయినాయి. హెల్త్ అయితే మనం ఎప్పుడు కూడా ప్రివెంటివ్గా చూసుకోవాలి. మిగిలింది అయితే నడుస్తూ ఉంటుంది. ఓకే, బాగుంది చార్ట్, ముందుకు వెళ్తుందిలే.
ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ ఎక్స్టైల్ ఇస్తుంది. ప్రోగ్రెసివ్ వీనస్ బుక్తో వస్తుంది. వీనస్ స్టార్ లడ్ మూన్ పంచమంలో ఉంటాడు. ఓకే, ఇవన్నీ ఓకే. ఇక్కడేమి కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ ఏమీ లేవు ఇక. ఓకేనా, కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ ఆల్రెడీ అయిపోయినాయి. ఎప్పుడైతే వచ్చాయో ఇప్పుడే అసలు యాక్చువల్గా నిజానికి 10th హౌస్ స్క్వేర్ యురేనస్ అంటే ఇప్పుడే కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్. అది రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఇచ్చింది, అన్ని ఇచ్చింది. జాబ్ రావడం అంటే మిరాకిలెస్సే, అర్థమైందా? జాబ్ మీరు మెయింటైన్ చేయడం కూడా మిరాకిలెస్సే. కాబట్టి వచ్చినందుకు దేవుడికి గ్రాటిట్యూడ్తో మనం చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకుంటూ వెళితే ఓ 5-6 ఏళ్లలో మనకు అది లిఫ్ట్ అవుతుంది, అర్థమైందా? మెల్లగా పాజిటివ్ డైరెక్షన్లో పోతుంది. రాహు అయిపోయిన తర్వాత శని వస్తాడు. ఓకే, రాహు అయినాక గురువు వస్తాడు. గురువు అంటే పంచమం రిజల్ట్ ఇస్తాడు అనమాట. గురువు వస్తే పంచమం పూర్వపుణ్యస్థానం కదా, మంచి మంచి ఫలితాలు ఇస్తాడు. గురువు అయినాక శని వస్తాడు. తర్వాత తృతీయం గురు లగ్నాధిపతి మంచి ఫలితాన్ని ఇస్తాడు. సో థర్డ్ హౌస్ అంటే ఏంటిది? 3rd and 5th అంటే స్పీచ్, కమ్యూనికేషన్, వీటికి సంబంధించిన ఫలితాలు ఇస్తూ ఉంటారు అనమాట. అది టీచింగ్ అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా పవర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. రాహు దశ అంటే మనకి పవర్కి బేసికల్లీ 6th 11 బాగా ఉండాలన్నమాట. 6th 11 బాగుండాలి. ఓకే, 6th లార్డ్ పోవడం కూడా ఒక రకంగా బెనిఫిషియల్ రిజల్టే ఇస్తాడు, అర్థమైందా? కానీ హెల్త్ పోగొడతా ఉంటాడు. పవర్ పొజిషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు కానీ బెనిఫిషియల్ రిజల్ట్ ఇవ్వడానికి పర్సనల్ హెల్త్లో పోగొడుతుంది. ఓకే, సో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ వచ్చినప్పుడు మీకు కెరియర్లో మంచి రేజ్ వస్తుంది. ఓకే, అప్పుడు 2032-33 అనమాట. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ కి రాహులో మెర్క్యూరీ వచ్చినప్పుడు మీకు అవుతుంది. అప్పుడే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా వస్తున్నాడు. సో ఇప్పుడు చెయ్యండి, ఒక 4-5 ఏళ్ళు ఆ జాబ్ ఏదైతే ఉందో అది చేస్తా ఉండండి. అంతేగా? ఇంకా అంతే, ఇంకా అయిపోయిందండి. మీరు రికార్డింగ్ ఆపేయచ్చు. ఓకే, డన్. ఆల్ ది బెస్ట్. ఓకే.